ఇల్లు టైంలో బావి పని చేస్తుంది. అది మొగలు లేరట, ఒకటే ఆడబిడ్డ. కాస్త ఇల్లు టైంలో అవి బావి పని పెట్టిస్తే బిల్డింగ్ కట్టించే గోదావరి కల్లా. మనది ఎక్కడిది అక్కడ ఉండే ఏం కావాలి అనుకోలే కది. ఇక దేవుడు రాత రాసింది ఒకటి అది తప్పదు, ఎప్పటికీ తప్పదు. అది మనం అనుకుంటాం కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు చేస్తున్నాడు కాదు. అలా మనం బ్రహ్మ రాసి పెట్టినట్టే జరుగుతుంది ఏది కానీ. అన్నీ మనం అనుకున్నట్టు అయినా దేవుడు తలుతుంది. వీడికైనా 15 రాష్ట్రాలు తిరిగి వచ్చిన. నాకు ట్రైన్ ఫ్రీ, ఒక బస్కే టికెట్. ట్రైన్ ఎక్కడ ఇటు సోలాపూర్, నాసిక్, గంగా విద్యగడికి పోయినా. కాశీ పోయొచ్చిన. కాశీకి పోయొచ్చిన. ఆగో మనకి ఎటు బుద్ధి ఉంటే అటు ఎక్కువే రైలు. ఆడనే తిండి సౌకర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి అలా. దొడ్డికి పోవచ్చు, తాన చేయచ్చు. మంచిగా కాశీలో ఎన్ని రోజులు ఉన్నాయి? కాశీలో పోయినప్పుడు 2 నెలలు ఉంటా, 3 సార్లు వేసిన. 2 నెలలు ఉంటావు? 2 నెలలు ఉంటా. అక్కడ అన్ని ఉచితమే నాకైతే. వేరేటోళ్ళ గురించి నాకు తెలియదు కానీ అక్కడ అన్నసత్రాలు ఉన్నాయి కదా. అక్కడ మనకి ఇంత పైసా ఖర్చు కాదు కాదు. నాకు ఇప్పుడు మొన్న దేవుని దయ ఆ దేవుడు మా ఊరికాడ శివాలయానికి ప్రసాదం వచ్చిందట. ఆ ప్రసాదం నాకు వచ్చింది. అక్కడ శివలింగం బాగానే మంచిగా ఉంటుంది. శివుడు అక్కడ ఏ ఇట్లా అటు ఎప్పుడు పోవాలంటే జోరు ఎండాకాలం పోవాలి. విశాలమైన మనసు, చల్లగా ఉంటుంది వాతావరణం. ఆడ ఒక 5-6 హోటళ్ళు ఉన్నాయి గుడి చుట్టూ. అంటే మన తెలుగు ఉన్నాయా? తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం తెలుగు మాట్లాడితే తెలుగు, హిందీ మాట్లాడితే హిందీ. కానీ ఇష్టమైనది మనకి హిందీ 2 ముక్కలు వచ్చి ఉండాలి కాశీకోవాలంటే. హిందీ రాకపోతే కథ ఏ కాతమే ఉన్నది కానీ ఇటు ఇట్లా అంటారు. సయ్యలు కూడా చేస్తారు, కానా కాత అంటారు వాళ్ళు. ఇటు ఇటు ఇంకేమున్నది. ఇక పైసలు పెట్టి కొనుక్కొచ్చాడు రిజర్వేషన్. పొద్దుగా కావాలంటే ఇవాళ ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి. రూమ్ కిరాయి కానీ అన్నం కానీ మేము 2 రోజులు ఉంటాం, మాకు అన్నం కావాలని బుక్ చేసుకుంటే వాళ్ళే ఇక మనకు కూర్చున్న కాదు ఇస్తారు. ఏ అటు పోతే ఒకటి ఏంటంటే ఒక్కడు పోవద్దు, 2 కలిసి సోపతి ఉండాలి. సోపతి ఉంటే ఇప్పుడు నా ఇప్పుడు ముళ్ళెమూటి ఇక్కడ ఉండే అదే దొడ్డికి ఉంటాను ఉంటే కావాలి ఉంచుకోవచ్చు. ఇక మనం వేరుగా వేరే మోసుకపోలే ఉత్తర వేరే మోసుకపోతే ఏం పోతాం, ఎక్కడికైనా పట్టుకోపోతాం. మళ్ళీ ఎటు చూడు ఒక 150 కిలోమీటర్ల వెళ్ళిపోయినది కాశీ. కాశీ, గయా, హరిద్వార్, బద్రీనాథ్, పండర్నాథ్, కేదార్నాథ్. బద్రీనాథ్ పోయొచ్చిన. బద్రీనాథ్ అన్ని దిగినా అక్కడ పోయినప్పుడు 2 నెలలు ఉంటా. మన సిటీ బస్ అనే ఉచితమేనా. సిటీ బస్సు అక్కడ దేవుళ్ళ భక్తులకు సంబంధించి ఉచితమే అట్లా. ఇక వేరే ఆర్టీసీ అంటే పైసలు అవుతాయి కానీ సిటీ బస్ అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడ తబాలు అవుతారు కదా గుళ్ళవి, వాళ్ళు ఎక్కితే కాదు. బోడో శంకర్ బాబు అంటే ఎక్కువే. అటు విశాలమైన ప్లేస్ అది. కాబట్టి ఎండాకాలం ఉండాలి అక్కడ. నీకు తిండికి డోకా లేదు, పౌంటానికి డోకా లేదు, దేనికి డోకా లేదు అక్కడ. సరే కలుతా.